హాయ్ అన్న అందరికి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఇదేంటి ఇది నిన్న మొన్న సమరన్న వ్యవసాయం గురించి వీడియోలు పెట్టాడు, మళ్ళీ క్రికెట్ గురించి పెడతాడు వీడియోస్ అని మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. కానీ ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే నా అకౌంట్ నుంచి క్రికెట్ గురించి అలాగే వ్యవసాయం గురించి కూడా వీడియోస్ వస్తాయి. త్రో బౌలింగ్ తో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం నాకు తెలిసి మా ఏరియాలో ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ కండక్ట్ చేయడం. దీనికి గల్లీ ప్రీమియర్ లీగ్ అనేసి పేరు కూడా పెట్టారు. ఈ టోర్నమెంట్ ఎలా జరుగుతుంది అంటే సేమ్ ఐపీఎల్ మాదిరిగా జరుగుతుంది. 4 ఫ్రాంచైజీలు అయితే వచ్చాయి. సేమ్ ఐపీఎల్ లో ప్లేయర్ ని ఎలా ఆక్షన్ లో వేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఆక్షన్ వేసి ప్లేయర్స్ అయితే కొనుక్కుంటారు. ఈ మ్యాచ్ ఎప్పటి నుంచో స్టార్టింగ్ మీతో చెప్పలేదు కదా, ఈ రోజు నుంచే స్టార్టింగ్. వీడియో తీసి అయితే 2 days అవుతుంది, కానీ పెట్టడానికి వీలు కాలేదు. త్రో బౌలింగ్ మ్యాచ్ లేట్ ఆడుతుర్రో బాబు, ఇంకా చిన్న పిల్లలు ఏంటి అనేసి మీలో చాలా మంది అయితే అనుకోవచ్చు. త్రో బౌలింగ్ మ్యాచ్ ఎంత కసిగా అవుతుంది అనేసి అంటే ఒక 6 కొడితే బౌలర్ ని చూడాలి, ఎక్కడ లేని పవర్ చేతిలో తీసుకుని వచ్చి ఇసురుతాడు బాల్ ని, ఇంకా మరి అనకండి. అలాగే బ్యాట్స్మెన్ కూడా అంతే, ఒక బాల్ గా ఒంటి తగిలిందా తర్వాత బాల్ ఎక్కడ కొడతాడో తెలియదు, అంత గట్టిగా బ్యాట్ కూడా ఇసురుతాడు బ్యాట్స్మెన్. అవన్నీ పక్కన పెడితే మ్యాచ్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ప్రతిరోజు నేను మ్యాచ్ అయితే పెడతాను, రోజుకి 1 నుంచి 2-3 మ్యాచ్లు అయితే అవుతాయి. మ్యాచ్లు అయితే ఎవరు మిస్ కాకండి, ఎందుకంటే ఈ మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతున్నాయి. మీరు లైవ్ స్కోర్ చూడాలి అనేసి అనుకుంటే క్రికెట్ హీరోస్ లో గల్లీ ప్రీమియర్ లీగ్ రేవడి అనేసి అనుకోండి, మా మ్యాచ్ అయితే వస్తాయి. ప్రతి మ్యాచ్ వీడియో నేను ఇన్స్టాలో యూట్యూబ్ లో కూడా పెడతాను, మీరు ఇందులో కూడా చూసి తెలుసుకోవచ్చు. ఫైనల్ గా ఒకటి, మీలో ఎవరైనా క్రికెట్ ఆడిన వారు ఉంటే మీది ఏ ఊరో కామెంట్ చేయండి.